తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, 75 ఏళ్ల నవ యువకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఈరోజు పుట్టినరోజు పండుగ. కార్యకర్తలందరికీ కూడా నిజమైన పండుగ ఈరోజు. ఈ సందర్భంగా అనేక చోట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధంగా చెప్పంటే ఒక అబ్రాడ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. కడపలు కూడా అక్కడక్కడ కేక్ కటింగ్లు ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే అమీర్ బాబు గారికి మొదల కింద ఫోన్ చేశాను, అన్న చంద్రబాబు పుట్టినరోజు కదా భోజనాలు పెట్టాలన్న కానీ అని చెప్పాడు. అందువల్ల ఈరోజు చంద్రబాబు గారు, అమీర్ బాబు గారు, మిగతా కార్యకర్తలందరికీ, సుబ్బయ్య గారు, మళ్ళీ మిగతా అందరి నాసరల్ గారు, మిగతా బృందం అంతా కార్యకర్తలంతా ఈరోజు మనకందరికీ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మనకందరికీ కడుపు నిండా భోజనం పెట్టేదానికి వారు వచ్చారు. ఈ సందర్భంగా అమీర్ బాబు గారికి, మిగతా కార్యకర్తల గారికి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా రాబోయే కాలంలో కూడా మరో 20 ఏళ్ళు వారే ముఖ్యమంత్రిగా ఉండాలా, దేవుడి ఆశీర్వాదం ఉండాలా అని చెప్పి మనంతా చప్పట్ల ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటాం. మా భారతీయుడు పెడతాను బయట ఇద్దరు వస్తే ఏమా మీరు తినలే పెట్టాను నమస్కారాలు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు గౌరవనీయులు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభ సందర్భమున ఆయన 74వ సంవత్సరం పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఆయనకు నా తరపున, మా కడప నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉండాలి, అలాగే చాలా గర్వంగా కూడా ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన యొక్క పనితీరు చూసి మొత్తము యావత్తు రాష్ట్రమే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచిన ఏకైక నాయకుడు ఉన్నాడంటే ఈ భారతదేశంలో గర్వించదగ్గ నాయకుడు ఉన్నాడంటే ఆ గౌరవం, ఆ హోదా మా నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఏమాత్రం కూడా చెప్పడంలో సందేహం లేదని సందర్భంగా నేను ప్రజలకు విన్నవించుకుంటున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకొని పోవాలని ఆయన కరిన కలలు నెరవేర్చి ఆంధ్రదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రాష్ట్రము మనకి ఇష్టం లేకున్నా కూడా, విడిపోయినా కూడా ఏమాత్రం కూడా ఆయన నిరుత్సాహపడకుండా, నిరాశ చెందకుండా, మొక్కవోని ధైర్యంతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే గుర్తింపుగా ఆయన ముందుకు సాగుతున్న తరుణంలో ఆయనకు ఆ భగవంతుడు శక్తి, సామర్థ్యాలు, ఆరోగ్యము ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుడిని, అల్లాను ప్రార్థిస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఒక యువకుడిలాగా పనిచేస్తూ ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన, బయట ప్రపంచ దేశాల నుంచి మన రాష్ట్రం వైపు ఆకర్షితులయ్యే విధంగా పరిశ్రమలు తీసుకువచ్చే దిశగా ఆయన చేస్తున్న కృషి, పట్టుదల
మనము ఎంతైనా కూడా తీర్చించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ అమరావతి రాజధాని, ఈ ఆంధ్ర రాష్ట్రము భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచ స్థాయిలోనే ఒక అగ్రగామిగా నిలిచే నగరంగా రూపుదిద్దుకుంటుందని ఏ మాత్రంగా మనము అనుమానం చెందాల్సిన అవసరం లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కూడా ఆయన పూర్తిగా ముందుకు తీసుకెళ్తారని మనమంతా కూడా ఆయనకు మద్దతు తెలిపి ఆయన యొక్క హస్తాలను బలం చేకూర్చాలని సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను వేడుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. జై జన్మభూమి, జై చంద్రబాబు.